టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం పురస్కరించుకుని విజయనగరంలో జయహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్క అవకాశం అంటూ గద్దెనెక్కిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం చేశారని బీసీ నాయకులు మండిపడ్డారు. ఇక టీడీపీ హయాంలో బీసీలంతా ఒకే తాటిపైకి ఉంటే సీఎం జగన్ మాత్రం బీసీలను కార్పొరేషన్ పేరుతో విభజించారని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అతిథి గజపతిరాజు మండిపడ్డారు. పరిశ్రమలు రావాలన్నా, యువతకు ఉద్యోగ కల్పన కల్పించాలన్నా పేదలకు అండగా ఉండే టీడీపీని గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎయిర్పోర్ట్కి అన్ని పర్మిషన్స్ మనమే తెప్పించాం, మనమే శంకుస్థాపనం చేశాము, మనమే మొదలు పెట్టామనేది మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 2800 ఎకరాలకి ఈ ఎయిర్పోర్ట్ని స్థాపించటం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక 2800 ఎకరాలని తగ్గించి 500 ఎకరాలు తగ్గించడం జరిగింది. ఇది తగ్గించాక వాళ్ళు ఏమి తగ్గించారనేది ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు.